హలో అందరికీ, ఇది నిన్నటిది ఇవాళది వ్లాగ్ కలిపి చేస్తున్నాను. నిన్న అయితే ఇలా పెసరట్టు చేశాను. ఇది పొట్టు పెసరపప్పుతోనే చేశాను, అందుకే ఇలా కలర్ కనిపిస్తుంది. దీంట్లోకి అయితే పప్పుల చట్నీ చేశాను. ఇవాళ అయితే ఇంకా ఇడ్లీ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసి పల్లీలకి వేయించుకుంటున్నాను. ఇంకా నిన్నటిది పెసరట్టు పిండి కొద్దిగా ఉంది, దాంతో పెసర పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసేసాను. ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పోపు వేసేసుకుంటున్నాను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇడ్లీ పెసర పునుగుల్లోకి పల్లీల చట్నీ అయితే చేసేసాను ఈరోజు. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెసర పునుగులు వేస్తున్నాను. దీనికి ఒక కడాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ పెసరపిండి చూసుకుంటున్నాను. ఇంతకుముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసినందుకు కొంచెం స్టిఫ్గా అనిపించింది, ఇప్పుడు కొంచెం లూజ్గా అనిపించింది. అందుకే కొంచెం బియ్యం పిండి అయితే వేసేసాను. ఇంకా ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా, హెల్దీ కూడా. మీ దగ్గర పెసరట్టు పిండి ఉంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇవాళ డిఫరెంట్గా బెండకాయ ఆలు కర్రీ చేస్తున్నాను. ఇంకా ఇదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసి ఆనియన్స్ వేగాక కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసాను. ఇవి కూడా కొద్దిగా కలిపి తర్వాత బెండకాయ ముక్కలు వేసాను. ఇంకా ఇవి ఒకసారి అన్నీ బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మసాలా అయితే చేసుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా ఒక 2 టమోటాలు, వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా అవి ఇంకా వేగుతున్నాయని పప్పుకు తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ టమోటా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న టమోటా మిక్చర్ వేసి ఇవి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసి కలిపాను. ఇది మరీ ముక్కలు డ్రైగా ఉండవు, కొద్దిగా గుజ్జులాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ట్రై చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.